హరి ఆ గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 30/12/2023 శనివారము ఉదయం 10:15. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఇప్పుడు హిరణ్యకశిపులాగా వెతుకుతూ ఉన్నాం, ఎక్కడున్నాడు అని. సరే, హిరణ్యకశిపుడు అంటే శత్రుభావంతో వైరభావంతో వెతుకుతున్నాడు, కనబడితే చేద్దాం అన్నట్టుగా. మనం కనబడితే ఆయనలోకి వెళ్ళిపోదాం అన్నట్టుగా. మనం ఎట్లా ఎదుగుతున్నాం? ఆయన కనిపిస్తే ఆయనలోకి వెళ్ళిపోవటం, ఆయనగా మారిపోవటం అన్నట్టుగా ఆ పద్ధతిలో ఎదుగుతున్నాం. ఆయనకి ఎంత తేలిగ్గా దొరికాడో ఆ స్తంభంలో, మనకు కూడా మన చుట్టూ ఆయన నిలబడి ఉన్నాడు. కాకపోతే నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే. అన్ని చోట్ల దాగి ఉన్నాడు ఆయన. అన్ని చోట్ల ఉన్నాడు, దాగి ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయనేమి దాగిలేడు. మనకు అనిపిస్తుంది అంటే మనం ఈ స్థితి భేదం చేత స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా భిన్నత్వం వస్తుంది కాబట్టి, డ్యుయాలిటీ వస్తుంది కాబట్టి, బింబ ప్రతిబింబము అన్నట్టుగా రెండుగా ఉంటుంది కాబట్టి
మనకు అట్లా అనిపిస్తుంది. అలాగా ఎప్పుడైతే భిన్నత్వం వచ్చిందో, వెంటనే ఆయన ఆ భిన్నత్వంలో దాక్కుండిపోయాడు. అందువల్ల మనము ఈ వెతకడానికి కొన్ని మనం ఎంతమంది ఎంతమంది జీవులు ఈ భూమి మీద ఉన్నారో, అన్ని రకాలైనటువంటి సాధనలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఎవరికి తగింది వాళ్ళదే అన్నట్టుగా. ఇప్పుడు మనం అంటే ఎదురుగానే ఉన్నాడు. ఇంకా మనం ఎతకడం ఏంటసలు? ఆయనే మనమై ఉంటే అనేది ఆ వెతుకులాట ఆగిపోయింది అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. సమస్తము ఆయనగా దర్శిస్తున్నాము. ఆయన కనపడ్డాడు. ఆయనలోకి ప్రవేశిస్తున్నాం మనం అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. ఫర్ హిమ్ డివోటీకి మనకి ఎట్లాగైతే ఈ విధంగా ఉంది, ఈ పరిస్థితి ఇట్లాగా ఈ అనుభూతితో ఉన్నాము అంటే, ఫర్ హిమ్ అతనికి దస్ ఎగ్జాల్టెడ్ అంటే శిఖరం మీదకి, ఉన్నత స్థానం మీదకి, సహస్రారం దగ్గరికి అన్నట్టుగా ఎగ్జాల్టెడ్. All objects glow and shine with the solar fire, indwelling in every atom and every cell. ఇంకా నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న లేదు ఇంకా. నేరుగా కనిపిస్తున్నాడు. మనం నేరుగా ఆ వెలుగుని దర్శిస్తున్నాం మనం. ఇన్ ఎవ్రీ ఆటమ్ ఎక్కడ దర్శిస్తున్నాం? ప్రతి అణువులోను, ప్రతి జీవకణంలోను, ఎవ్రీ సెల్, ఎవ్రీ ఆటమ్. ఇంకా ఇక్కడ ఆయన లేడండి అంటానికి లేదు ఇక. ఆయనతోనే సమస్తము నిండి ఉన్నది అన్న దాంట్లోకి వచ్చాం. ఆ అలా ప్రకాశిస్తూ ఉన్నదాన్ని మనం చూస్తున్నాం. ద ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఇస్ అలైట్ విత్ ఎ ఫైరీ గ్లో. స్థూలం. ఎర్త్ అంటే భూమి, అంటే పదార్థము స్థూలముగా ఉన్నది. ఈ సృష్టి సమస్తంలో ఎన్ని లోకాలున్నా, ఈ 7, 14 లోకాలు మనకున్నాయి. 7, 14 లోకాల్లోనూ ప్రతిదానికి ఆ స్థాయిలో అక్కడ మరలా మనకి స్థూలం అనేది వస్తుంది. అట్లా స్థూలంగా ఉన్నదంతా కూడా దీంతో ప్రకాశిస్తుంది. స్థూలం అనంగానే మనం ఆయన రహస్యంగా దాగి ఉన్నట్టుగా అయిపోతుంది. ఇంక బయటకు కనపడ్డాక దాగి ఉండడం జరుగుతుంది. ఆయన దర్శించాలంటే చాలా కష్టాలు పడాలి. ఎన్నో సాధనలు చేయాలి. స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా సొలిడిఫై అయిపోయి ఘనస్థితికి చేరిపోయి నీరు కనపడదు కదా. మంచుగడ్డలో నీరు ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఒక చిన్న బొట్టు కూడా కనపడదు. మొత్తం నీరంతా మంచుగడ్డలో దాగి ఉన్నది, మంచుగడ్డగా ఉన్నది. ఇట్లా ఈ దైవము ఈ ఎర్త్గా ఉన్నాడు, స్థూలంగా ఆ స్థూల స్థితిలో ఉన్నాడు. దాంతో మనకి కనపట్లేదు. నీరు ఎలాగైతే మంచుగడ్డలో కనపట్లేదు, అట్లా దైవం కనపట్లేదు మనకి. కానీ ఉన్నది అక్కడ నీరే, మంచుగడ్డ లేదు కదా. మంచుగడ్డగా మనకు కనిపిస్తుంది కానీ స్థితి భేదం చేత ఉన్నది నీరే. అట్లాగే ఈ సమస్తము ఎర్త్ అని ఏదైతే అంటున్నామో స్థూల భాగం, ఈ సృష్టికి సంబంధించినటువంటి చిట్ట చివరి భాగం, స్థూలాతి స్థూల భాగము ఏదైతే ఉందో అదంతా మంచుగడ్డలాగా ఉన్న స్థితి, అదంతా ఎవరు? నీరే. అంటే ఆ దైవమే.
గడ్డగట్టినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి అది కూడా ప్రకాశిస్తూ ఉంది ఇక మనకి. ఇప్పుడు మనకి నీరు కనిపిస్తూ ఉంది మనకి. ఆ మంచుగడ్డే నీరుగా దర్శనమిస్తోంది మనకి. మంచుగడ్డ కరిగిపోయింది మనకి. The earth itself is alight with a fiery glow. వెలుగుతూ ఉన్నటువంటి alight with a fiery glow. వెలుగుతూ నిలకడగా ప్రకాశిస్తూ ఉన్నదన్నమాట. ఒక బంతిలాగా ఒక ఈ స్థూల భాగం అంతా కలిసి ఆ సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉంది. The subtler vesture of the soul of the devotee shines uplifted. ఈ సృష్టి ఎలాగైతే 7 లోకాలు 14 లోకాలతో కూడి ఉన్నదో విభాగాలతో, అట్లాగే మన యొక్క ఆత్మ కూడా ఆ ఖండిత ఆత్మ, భిన్న ఆత్మ. మనం ఒక కొసన విశ్వాత్మ ఉంటే ఉన్నది ఒకే ఆత్మ, అది అనేక భాగాలుగా అయిపోయినట్టుగా మనకి అనేకత్వంగా భిన్నత్వంగా కనిపిస్తుంది. ఆ సోల్కి ఆత్మకి సంబంధించి అట్లా కనిపించిందంటే అర్థం ఏంటి? వెస్చర్, ఒక ఉపాధి, ఒక కప్పివేయబడింది. సటలర్ వెస్చర్, సూక్ష్మంగా కప్పివేయబడింది. అవన్నీ ఏవేవైతే కప్పివేయబడ్డాయో పొరలుగా, ఆ పొరలన్నీ కూడా ఆయనతో నిండి ఉన్నదే అన్నది అర్థమైంది. అంటే ఒకటేదో ప్రత్యేకంగా ఉన్నది, ఒక బంగారపు ఆభరణము, దాన్ని జాగ్రత్తగా బయటికి కనబడకుండా ఒక 7 పొరలతో ఉన్నటువంటి, అంటే పొర మీద పొర, ముందు ఒక దాంతో చుట్టేసి, దాంతో మరలా ఇంకొక దాంతో దాన్ని చుట్టి, ఇంకొక దాంతో, అలా 7 పొరలుగా చుట్టాం మనం. 7 పొరలంటే ఆ పొరకి, ఒక్కొక్క పొరకి 2 వైపులా ఉంటుంది కదా. ఆ 2 వైపులా ఉన్నదే ఒకవైపు లోకము, ఒకవైపు తలము, అంటే బొమ్మ బొరుసలాగా. అందువల్ల 7 14 లోకాలంటే ఈ ఒకదానికి సంబంధించిన ఒక నాణ్యానికి బొమ్మ బొరుసలాగా ఊర్ధ్వలోకము, అధోలోకము అని మనం చెప్పుకుంటాము. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ, ఇవి అధోలోకాలు. ఊర్ధ్వలోకాలు భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. అయితే ఇవి పైనవేమో ఊర్ధ్వలోకాలు, అట్లా ఆ వరుసలో పైన ఉన్నాయండి. ఈ అధోలోకాలు ఈ దిగువన ఉన్నాయండి. ఇది వేరుగా ఉన్నాయి, అది వేరుగా ఉన్నాయి అని మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఉన్నది అట్లా కాదు. భూలోకానికి సంబంధించి పై భాగం భూలోకం అయితే, దాని అడుగు భాగము పాతాళం. ఇక బ్రహ్మలోకము పై భాగము బ్రహ్మలోకము, దాని అడుగు భాగము అతల. అట్లాగా ఏర్పరచబడి ఉన్నాయన్నమాట ఈ 7 14 లోకాలు కూడా. మొత్తానికి సంబంధించి పొరలుగా ఆ సోల్ని, ఆ పరమాత్మ తత్వాన్ని కప్పివేయబడ్డట్టుగా ఉంది కదా మనకి. అందువల్ల పరమాత్మ తత్వం కనబడటం లేదు, స్థూలమే కనిపిస్తుంది, అనేకత్వము భిన్నత్వమే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఏం జరిగింది? ద సటలర్ వెస్చర్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ద డివోటీ, ఆ పొరలుగా కప్పివేయబడింది ఏదైతే ఉందో అదంతా షైనింగ్ ప్రకాశిస్తూ ఉన్నది.
ఎందుకంటే ఆ పొర కూడా ఆయనే కాబట్టి. ఇప్పుడు వరకు అది పొరలాగా ఉంది. ఇప్పుడు పొర, ఆ పొర దేన్ని కప్పిందో 2 కలిపి ఒకటైపోయింది ఇక మనకి. మొత్తం కలిపి ఒకటే వెలుగుగా ప్రకాశిస్తుంది. అంటే మనం ఉపాధి, ఈ రూపము వేరనుకుంటున్నాం. ఈ రూపంలో ఉన్న జీవమేమో శాశ్వతము. ఈ రూపము కొద్ది కాలం ఉండే కనుమరుగవుతూ ఉంటుంది. కొద్ది కాలం ఉండి కొద్ది కాలానికి అది నాశనం అయిపోతూ ఉంటుంది. మారిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రధానమైనది జీవము ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది. అన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం గానీ, రూపం కూడా ఆయనే. కాకపోతే స్థూలము అనే స్థితి భేదం చేత అది ఈ రోజుండి రేపు ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూ ఉంటుంది. మరి దాంతో సహా మొత్తం ఉపాధి గూడా ఆయనే కాబట్టి, ఉపాధితో సహా ఆ కప్పివేయబడ్డ పొర ఏదైతే ఉందో వెస్చర్, ఆ తొడుగు, ఆ దుస్తు కప్పివేయబడింది. దాంతో సహా మొత్తం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక ఇంకొకటి లేదు మనకిక్కడ. ఆ ప్రకాశమే ఉంది. ప్రకాశమే. ఎవరు ప్రకాశిస్తున్నారు? సూర్యుడు అన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. ఆ పరమాత్మే సూర్యుడుగా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాడు. His consciousness is ablaze with the sunlight and sun fire. ఇంకా లోపలికి వెళ్తే ఈజ్ కాన్షియస్నెస్, అతని యొక్క ప్రజ్ఞ, ఆత్మకి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది కూడా అబ్లేజ్, అంటే వెలుగుతూ ఉందన్నమాట. తీవ్రంగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంది. విత్ దేంతో ప్రకాశిస్తుంది? సన్‌లైట్, ఆ సౌరకాంతితో. అండ్ సన్ ఫైర్, సౌరాగ్ని. ఆ కాంతి రావాలంటే అగ్ని రావాలి ఇక్కడ. ఇట్లా రెండిటితో అది వెలుగుతూ ఉంది. ఇన్ ఎక్స్టసీ, ఇట్లా ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటి? పరవశత్వం. సమస్తము వెలుగుమయమైపోయింది. ప్రకాశమానంగా అయిపోయింది. ఒక దివ్యానుభూతిలోకి వెళ్ళిపోయాము. ఒక పరవశత్వ స్థితిలోకి. ఇన్ ఎక్స్టసీ హి నోస్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ద సన్. పరవశత్వ స్థితి అంటే పరమానందము, పరవశత్వము, మైమరపు. ఈ స్థితులన్నీ ఏంటి? రెండుగా ఉన్నదల్లా ఒకటైపోవటం. ఇప్పుడు వరకు డ్యుయాలిటీ. నేను వేరు, మీరు వేరు. నేను వేరు, దైవము వేరు అన్నట్టుగా వేరు వేరు భావన ఏదైతే ఉందో, వేరుగా ఉన్నాము అన్నదల్లా వేరు అయిపోతుంది. అంటే మూలంగా అయిపోతుందన్నమాట. వేర్లంటే మూలం గదా! వేర్లు లేకుండా వృక్షం లేదు. అట్లా వేరు అయిపోయినట్టుగా వేరుగా అయిపోతుందన్నమాట. వేరుగా లేకుండా వేరుగా ఉంటుందన్నమాట. హి నోస్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ద సన్. అంటే మనం ఎవరినైతే వెతుకుతున్నామో మన వెతుకులాట ఎలాగుంది? కనిపిస్తే ఆయనలోకి ప్రవేశించటం అంతే. ఆయనగా మారిపోవటం. ఆ పద్ధతిలో వెతుకుతున్నాం. దర్శనం ఇచ్చింది. దర్శించాము. ఆ వెలుగుగా మారిపోయాం. వెలుగులోకి వెళ్ళిపోయాం. యాజ్ వన్ విత్ ద సన్. నాట్ ఇన్ డ్యుయాలిటీ బట్ ఇన్ యూనిటీ అండ్ ఐడెంటిటీ.
ఇక్కడేంటి అట్లాగని మనమేమి మాయమైపోవట్లేదు కదా, మనంగానే ఉన్నాం. నాట్ ఇన్ డ్యుయాలిటీ, భిన్నత్వము కాకుండా, బట్ ఇన్ యూనిటీ అండ్ ఐడెంటిటీ. డ్యుయాలిటీ అంటే రెండుగా ఉన్నట్టుగా అవుతుంది, భిన్నత్వంగా ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ ఎలాగా, బట్ ఇన్ యూనిటీ అండ్ ఐడెంటిటీ. ఏకమైపోవటం, ఏకమైనప్పటికీ మరలా ఐడెంటిటీ ఉండటం. ఏకత్వము, ఐక్యము, ఏకచిత్తత, అభేదత, ఐడెంటిటీ, యూనిటీ అండ్ ఐడెంటిటీ. ఏకత్వంగా ఉండటం అంటే ఆ ఎరుకతోనే మనం పనులు చేస్తూ ఉండటం. అంటే సమస్తము ఆయనగా దర్శిస్తూ మనం కూడా ఆయన యొక్క రూపంగా ఇన్ని, ఈ అనేకత్వం ఇప్పుడు ఉంటుంది, ఈ భిన్నత్వము ఇప్పుడు ఉంటుంది. కానీ ఎలాగుంటుంది, ఒకడే ఇన్ని రూపాలుగా ఉన్నాడన్న భావన ఉంటుంది. అంతకుముందు దేనికి దానికి సపరేషన్ గా ఉంది మనకి. ముందు వేరుగా ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా మనకున్నది. ఇప్పుడు ఈ ఎక్స్టసీ, ఈ పరవశత్వ స్థితి, ఈ పరమానందకర స్థితి మనం అనుభూతంలోకి వచ్చేటప్పుడు కల్లా ఇప్పుడున్న స్థితి ఏంటి? He knows himself as one with the sun. సన్ గా మారిపోవటం. అంతే, మన వెతుకులాట కూడా అదే కదా. కనిపిస్తే ఇంకా ఆయనలోకి వెళ్ళిపోవటం. ఆయనకి మనకి భేదం లేదు, అభేదం. అట్లాగని ఇంక మనము నిర్వ్యాపారంగా ఉండిపోతామా? మళ్ళీ ఇన్ యూనిటీ అండ్ ఐడెంటిటీ, ఏకత్వ భావనతో ఉంటాం. ఇంక మిగతా కార్యక్రమాలు ఏదో విధిగా జరిగిపోతుంటాయి. ఈ శరీరంలో ఉన్నంత కాలం, ఈ దేహంలో ఉన్నంత కాలం యథావిధిగా జరిగిపోతూ ఉంటాయి. కానీ సమస్తము ఆయనగానే ఉంది అన్న భావన మనకి, ఆ అనుభూతి అది అలాగా నిలబడిపోతుంది. ఎక్స్టసీ, పరవశత్వ స్థితి అలా నిలబడిపోతుంది. అదే మనకి సజీవ ఉదాహరణలో రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఇటువంటి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఎట్లాగా? he knows himself as one with the sun. ఏకత్వ భావంలోకి వెళ్ళిపోయారు. ఆ పరవశత్వ స్థితిలో నిరంతరము ఆత్మానందంతో, ఆ పరమానందకర స్థితిలో ఉండిపోయి పరమాత్మతో ఏకమైపోయి, అటువంటి స్థితిలో, ఆ పరవశత్వ స్థితిలో ఉంటూ, అంటే నేనున్నాను అనేది కూడా లేదు ఇక్కడ. ప్రత్యేకంగా నేను ఈ స్థితిని అనుభవిస్తున్నాను అన్నది కూడా పోతుంది. నేను అట్లాగంటే మళ్ళీ భిన్నత్వం వచ్చేస్తుంది. మొత్తం ఉన్నది ఆయనే. అప్పుడు ఇక్కడ పనులు చేస్తున్నా గానీ ఆయనే చేస్తున్నాడు. ఈ రూపంలో, ఈ దేహంలో, ఈ దేహం ద్వారా ఆయనే పనులు చేస్తున్నాడు. ఇక్కడ మనం ఇట్లాగా చెప్పుకుంటున్నాము. ఆయనే మన రూపంలో ఈ విధంగా చెప్పుకుంటున్నాం. మనం ఒక ఒక గ్రూపుగా కూర్చుని అందరము ఒకదానికి సంబంధించిన వాళ్ళమే, ఒక వెలుగే. అయినా కానీ స్థూలంగా ఉన్నాం కాబట్టి
అయితే స్థూలంగా ఉన్నా గాని ఇక్కడ ఎలాగా ఉంది? ఒకటిగానే కనిపిస్తుంది మనకి. ఏది చూసినా గాని ఆయనే. కాబట్టి చెప్పుకునేవాళ్ళు, వినేవాళ్ళు, ఈ చెప్పుకునే పాఠము, ఈ చెప్పుకునే విషయము మొత్తం ఆయనకి సంబంధించిందే. ఆయనకే. ఆయనే. ఆయనే ఇన్ని రూపాల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఫోను ఆయనే అన్న భావనతో మనము అలా ఎక్స్‌టసీ పూర్తి పరవశత్వ స్థితిలో, ఆత్మానంద స్థితిలో అలాగా నిలబడిపోయి, నిశ్చల స్థితి అంటాం అందుకని. స్టిల్‌నెస్. కదలిక లేదిక. కదలటానికి ఎక్కడ కదులుతాం ఇక? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే, ఈ మధ్యలో ఖాళీ ఉండాలి. ఇక్కడ వేరేది ఉండాలి. మనది గాకుండా ఇంకొకటేదో వేరేది ఉంటే, ఆ ఖాళీ ఉంటే అప్పుడు ఇక్కడి నుంచి మనము ఈ ఖాళీ గుండా ఇంకో చోటకి ప్రయాణం చేస్తాం. ఖాళీ ఏదింక? మొత్తం ఆయనతో నిండిపోయింది. వెలుగ్గా ఉంది. ప్రకాశమానంగా ఉంది. అటువంటి స్థితిలో మనం ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? మనం రాఘవరావు చేస్తున్నాడు, రాఘవరావు పాఠం చెప్తున్నాడు. కాదు. ఈ దేహం ద్వారా దైవమే చెప్తున్నాడు. ముందే దైవమే. పాఠము దైవమే. వివరించుకోవడం దైవమే. ఫోను దైవమే. వినేవాళ్ళు దైవానికి సంబంధించిన వాళ్ళే. ఇట్లా ఇన్ని భిన్నత్వంగా కనిపిస్తున్న అంతకుముందు మనకి భిన్నత్వముగా ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా అనేకత్వముగా కనిపించిన సమస్తము ఇప్పుడు ఒకదాని యొక్క రూపాలు అన్న దాంట్లోకి వచ్చాం. ఒక్కటే మనకి కనిపిస్తుంది. సమస్తము ఒకటే మొత్తం నిండిపోయి వెలుగుతో ప్రకాశమానంగా కనిపిస్తుంది. అనుభూతి చెందుతూ ఉన్నాం. ఆ అనుభూతిలో ఉన్నాం. పనులు జరిగిపోతున్నాయి. అది మనము దేవకీదేవి, వసుదేవుడు ఆ స్థితిని అనుభవించారు. చెరసాల్లో ఉండగా చెరసాలంటే మన జైల్లాగా కాదు. అదొక పెద్ద రాజభవనాన్ని వీళ్ళకి ప్రత్యేకించి అక్కడ ఉంచారిక. ఇక ఆ రాజభవనంలోకి మామూలుగా అయితే అందరూ వెళ్ళటం, రావటం ఇదంతా చేస్తుంటారు. ఆ భవనంలో ఉన్నవాళ్ళు బయటకొచ్చి తిరగటం, మళ్ళీ పనులు జూసుకుని ఆ భవనంలోకి వెళ్ళటం అలాగా ఉండేది. ఇప్పుడిది బంధించేశాడాయన. వాళ్ళిద్దరూ బయటికి రాకుండా ఉండేటట్టుగా కాపలా పెట్టేశాడు. అందుకని దాన్ని చెరసాలన్నారు. అంతేగాని వాస్తవంగా చెరసాల గాదది. ఒక రాజభవనం. ఈ రాజులకి సంబంధించిన కొన్ని భవనాల్లో అదొక భవనం. ఆ భవనంలో ఉంచి బయటికి రాకుండా జేశాడు కంసుడు. సరే ఈమె నెలలు నిండుతున్నాయి. ఇక ప్రసవించే సమయము దగ్గర పడుతుంది. అప్పుడు నారదుల వారొచ్చి వీళ్ళకి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని వాళ్ళకి ఉపదేశం జేసి ఆయనెళ్ళాడు. అక్కడి నుంచి ఒక పరవశత్వ స్థితి. నిరంతరము ఆ స్వామి యొక్క ధ్యాసలోనే. పనులన్నీ జరుగుతున్నాయి. లేస్తున్నారు, స్నాన కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, స్నానం జేస్తున్నారు, అలంకరించుకుంటున్నారు. భోజనం చే ఆ సమయానికి ఆ భటులొచ్చి భోజనం పెడతారు. ఆ భోజనం జేస్తున్నారు. ఇలా యథావిధిగా అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. కానీ ఈ స్పృహలో లేరు వాళ్ళు. స్వామి సమస్తము ఆ వాసుదేవమయమైపోయింది వాళ్ళకి. వాసుదేవుడే. అట్లా స్థితిని అనుభవించారు వాళ్ళు. అది అటువంటి స్థితి అన్నమాట ఇప్పుడు మనకు చెప్తుందిక్కడ. అట్లా మనం ఈ స్థితిలో ఉండగా మనం ఇక దైనందిన వ్యాపారాలు ఇవన్నీ ఇక ఆగిపోతాయండి. ఈ డే టు డే మనకేదైతే చేస్తున్నామో
మన వృత్తి, ఉద్యోగము, వ్యాపారాలు, మన కర్తవ్యాలు, మన బాధ్యతలు మొదలమయ్యి అన్నీ దైవమే. ఆ భావనతో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. జరిగిపోతుంటాయిక. అవన్నీ జరిగిపోతున్నాయి. వాళ్ళకి ఉదయము నిద్ర లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, స్నానపానాదులు చేయటం, అలంకరించుకోవటం, ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఒకసారి బొట్టు పెట్టుకున్నానా లేదా? ఆ ఒక్కసారి ఈ శరీరం గుర్తొచ్చింది. దేహం గుర్తొచ్చింది. అవును, నేను స్నానం చేశానా? బొట్టు పెట్టుకున్నానా? అని దేవకికి అనుమానం వచ్చింది. అప్పుడు వసుదేవుడు నవ్వి, "నీవు బొట్టు పెట్టుకునే ఉన్నావు నువ్వు" అని చెప్పి ఆయనన్నాడు. ఇట్లా అప్రయత్నంగా జరిగిపోతూ ఉన్నాయి కార్యక్రమాలన్నీ. అది అటువంటి స్థితనమాట. మనం కార్యక్రమాలు నిన్న ఎట్లాగా చేశామో, ఈ అనుభూతి లేనప్పుడు చేసిన కార్యక్రమాలే ఇప్పుడు గూడా చేస్తుంటాం. ఎట్లా? కొంచెం తేడా. అప్పుడు భిన్నత్వంతో, అనేకత్వంతో. ఆ దైవము దాగి ఉన్నాడు. దైవాన్ని వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్నంలో ఇట్లాగా చేస్తూ ఉన్నాం. మనం మామూలుగా భిన్నత్వంతో, అనేకత్వంతో పనులు జరిగిపోతూ ఉన్నాయి. పనులు నేను చేస్తున్నానన్నట్టుగా ఒక భావన ఒక పక్కన. ఇప్పుడు అవే పనులు జరిగిపోతుంటాయి. కానీ మనం చేయటం లేదు. మనం నిరంతరము ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ స్వామి యొక్క వెలుగుని దర్శించటం, అనుభూతి చెందుతూ అలాగా కానీ పనులన్నీ జరిగిపోతుంటాయి. అవే పనులు. ఒకప్పుడు అంతకుముందు చేసిన పనులకి, ఇప్పుడు చేసిన పనులకి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఇన్ యూనిటీ అండ్ ఐడెంటిటీ. మొత్తం ఐక్యమైపోయినట్టు ఏకచిత్తంతో. అంటే మన చిత్తం లేదిక అక్కడ. ఇంతకుముందు మన చిత్తం ఉంది. ఈ సృష్టికర్త యొక్క చిత్తము ఉంది. మిగతా వాళ్ళ చిత్తము ఉంది. ఇప్పుడు ఉన్నది ఒకే ఒక చిత్తము. ఒకే ఒక ఆత్మ. విశ్వాత్మ. ఆ విశ్వాత్మే ద్వారా ఇదంతా నడిచిపోతూ ఉంది. అది. అది యెహోషువ అనుభవించాడు ఆ స్థితిని. తను అనుభవించి ఆ గలిలయలో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఆ అనుభూతిని వాళ్ళకి కూడా కలిగేటట్టు చేశాడు. వాళ్ళందరికీ సన్ స్టాండ్ స్టిల్. నిశ్చలంగా ఉంది సూర్యుడు. నిశ్చలంగా ఉన్నాడు. కదలిక లేదు. మిట్ట మధ్యాహ్నపు వెలుగుతో ప్రకాశమానంగా ఉన్నాడు. కదలిక లేదు అంటే సమస్తము ఆయనతో నిండి ఉండడం వల్ల. ది సోలార్ సిస్టమ్ ఈస్ నోన్ యాజ్ ఎ సింగిల్ సన్. మొత్తం ఆయన కుటుంబం అంతా ఏదైతే ఉందో, ఆయనతో పాటు గ్రహాలు, ఆయన చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, ఉపగ్రహాలు, ఆయన మొత్తం కలిపి ఒకే ఒకటిగా సోలార్ సిస్టమ్ ఈస్ నోన్ యాజ్ ఎ సింగిల్ సన్. ఒక సూర్యుడే. ఇంతమంది సూర్యులు, 12 మంది సూర్యులు మనకి తెలిసినంత వరకు. మన సూర్యుడు లాంటి వాళ్ళు ఈ 12 మంది సూర్యులు కలిసి ఒక మహాసూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. అట్లాగా మహాసూర్యుడిగా ఈ మొత్తం మారిపోయింది అన్నట్టుగా ఉంది ప్రస్తుత స్థితి. ఆ సౌర కుటుంబంలో ఉన్న మిగతా గ్రహాలతో సహా. అంటే ఇవన్నీ ముద్దగా అయిపోయినాయా?
కరిగించేస్తే ఒకటిగా అనేది కదా మనకి. ఒకటిగా అంటే ఓ 20, 30 రకాల వస్తువులున్నాయి. ఈ ప్లాస్టిక్ సామాన్లు ఇవి మళ్ళీ రీయూజబుల్ కోసం మరలా తిరిగి ఉపయోగించటానికి మొత్తాన్ని కలిపి వేడి జేసి ఆ ద్రవంలోకి మారుస్తారు. ద్రవ స్థితిలోకి. మళ్ళీ దాన్ని రకరకాల వస్తువులుగా తయారు చేయటం అది అలాగుంటుంది. కాబట్టి ఆ ద్రవ స్థితికి తీసుకొస్తే మొత్తం కలిపి కరిగిపోయి ఒక్కటిగానే ఉంది. ఒక ద్రవంగా ఉండిపోయింది. ఏకత్వం అంటే అదా? కాదు. ఇవి ఎక్కడ అలాగే ఉంటాయి. ఇంతకుముందు మనం ఎట్లాగైతే చూస్తున్నామో, ఇంతకుముందు ఎట్లాగైతే రకరకాలుగా ఉన్నాయో, అవి అలాగే ఉంటాయి. కానీ అంతకుముందు భిన్నత్వంగా, అనేకత్వంగా మనకి డ్యుయాలిటీగా కనిపించినాయి అవన్నీ. ఒకదానికొకటి సంబంధం లేకుండా. ఇప్పుడేమవుతుంది? ఇవన్నీ కలిపి ఒకడి యొక్క రూపాలుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ భావనతో మొత్తాన్ని దర్శిస్తూ ఉంటాం. ఒకడి యొక్క రూపాలు ఇవన్నీ. అంటే 100 వినాయకుడి విగ్రహాలు చేశారు. కానీ 100 వినాయకుడి విగ్రహాలకి ఒక మట్టి ముద్దే. ఒక ముద్దలో నుంచే ఒకే మట్టి, ఒకే పదార్థం 100 విగ్రహాలు తయారవ్వటానికి వీలైంది. ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కుటుంబం పూజ చేస్తూ ఉన్నది. ఇన్ని విగ్రహాలున్నాయా? మొత్తం కలిపి ఒకడే ఇన్నిగా మారాడు అన్న భావనతో. అప్పుడు నేను ఈ ఈ విగ్రహం కొన్నానండి. ఇది చాలా ఈ బొమ్మను కొన్నాను నేను. వినాయక ప్రతిమని నేను కొన్నాను. ఇది చాలా బాగుందండి. ఇంకొక కుటుంబంలో వాళ్ళు ఇది ఇంకా బాగుందండి మాది. వాళ్ళ ప్రతిమ కన్నా మా ప్రతిమ బాగుంది. అని మనం ఎట్లాగా భావిస్తాం? దేనికి దానికి సెపరేషన్‌గా. ఆ ప్రతిమకి, ఈ ప్రతిమకి పోలుస్తూ. ఇది తయారైంది ఎలాగా? తయారు చేసినోడు ఒకడే. తయారు చేయటానికి కావాల్సిన పదార్థము ఒకటే. అవి పోయినాయి. అవి మర్చిపోయాం మనం. అవి దాగిపోయినవి ఉన్నాయన్నమాట. అవి రహస్యముగా నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నా అంటే ఇంకా ఇదే. ఎదురుగానే కనిపిస్తుందా మట్టి? ఒక మట్టి ముద్దతో 100 విగ్రహాలు తయారైతే, 100 ప్రతిమలు తయారైతే, మరలా ఏ ప్రతిమకు ఆ ప్రతిమ సెపరేట్ చేసేస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఈ 100 ప్రతిమలు గూడా ఒకే దాని యొక్క అనేక రూపాలు. అప్పుడేంటి ఈ 100 ఇళ్లలో చేస్తున్న ఈ పూజ ఒకడికే చేశాము. 100 మందిమి కలిసి వేరు ఎవరింట్లో వాళ్ళు చేసినప్పటికీ మనందరం కలిసి ఒకడికే చేశాం. ఒకటి యొక్క అనేక రూపాలు ఇయన్నీ. మనం ఇంతమంది కలిసి ఒక్క చోట కూర్చొని చేయటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గాబట్టి, మన సౌలభ్యం కోసం, మన సౌకర్యం కోసం ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చేశాం. కానీ చేసిందెవరికి? ఒకడి యొక్క అనేక రూపాలకి అన్న దాంట్లోకొచ్చేస్తుంది. అట్లాగే మన నిత్య జీవితంలో మనం అంతకుముందు ఎట్లాగైతే వేరుగా చూసామో, ఇప్పుడు మొత్తం కలిపి ఒకటిగా. ఆ దేవకీదేవి, వసుదేవుడు వాళ్ళిద్దరూ ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఆ స్థితిలోకి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు అట్లా ఉన్నాం. యాస్ ఎ సింగిల్ సన్. మరి ఒక్క సూర్యుడే ఉన్నాడక్కడ. మనకొక సూర్యుడున్నాడు. మన కుటుంబానికి సంబంధించి ఒక సూర్యుడు. ఇట్లాగా 12 మందున్నారు. ఈ 12 మంది కలిసి ఒక మహాసూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. ఈ 12 మంది సూర్యులు కలిసి. మళ్ళీ ఆయన ఈ 12 మందిని యేసుకుని
మళ్ళీ ఇంకొక మహాసూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. ఇట్లా అనంతం. మరి ఇంతమంది సూర్యులు ఉన్నా గానీ ఇప్పుడు మనకేమైంది? ద సోలార్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఎ సింగిల్ సన్. ఇన్ని సూర్యులు కలిపి ఒక సూర్యుడు అయిపోయింది మనకిప్పుడు. Within which the thought of duality cannot arise. భిన్నత్వము, డ్యుయాలిటీ ఇంకా అరైజ్ కాదు మనకిక. ఒకడే ఇన్ని రూపాలు, ఒకడే ఇన్ని రూపాలు, ఇన్ని రూపాల్లో ఉంది ఒక్కడే, మొత్తం వ్యాపించి ఉంది ఒక్కడే, ఒకటే ఒకటే. ఆ వన్నెస్ లోకి వచ్చేసాం. సన్నెస్ బికమ్స్ ద టోటాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంతకుముందు మనకి ఈ ఉన్నదంతా రకరకాలుగా ఉంది. ఈ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో మనకి, మన పంచేంద్రియాలకు ఏదైతే అందుతూ ఉందో, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. మొత్తం కలిపి ఏమైంది? బికమ్స్ ద టోటాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సన్నెస్ బికమ్స్. మొత్తం సన్ సన్. ఎక్కడ చూసినా గానీ సూర్యుడు, సూర్యనారాయణమూర్తి. అలా సూర్యుడితో నిండిపోయింది సమస్తము. ద సన్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రతిది, సమస్తము ఇంకా ఆయన. ఎవ్రీథింగ్. ప్రతి వస్తువు, ప్రతి విభాగము, ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటున్నాము. మళ్ళీ రకరకాల వర్గులు, ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, మానవ వర్గు, దివ్య మానవులు. ఇంకా ఇవి కాకుండా ఆ ఖనిజ వర్గుకి ముందు ఇంకొక 3 వర్గులు ఉన్నాయి ఇంకా సూక్ష్మంగా. ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్, సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, వాటికి సంబంధించిన జీవులు, ఈ లోకాలు, ఈ లోకాలకి సంబంధించిన అధోలోకాలు, ఇవి ఎన్ని రకాలుగా ఎంతెంత భిన్నత్వం అసలు ఈ సృష్టి మొత్తం. సమస్తం ఏమైంది ఇప్పుడు? ద సన్ ఈజ్ ఎవ్రీథింగ్. సన్ ఈజ్ ఎవ్రీథింగ్. సూర్యుడే, ప్రతిదీ సూర్యుడే, ప్రతిదీ సూర్యుడే. అంటే మనము ఈ వస్తువులను చూస్తూ ఈ వస్తువులు సన్, ఈ వస్తువు సన్ అని అంటున్నాము. ద సన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ద సన్. ఇంకా ఆటోమేటిక్ ఏమైంది అప్పుడు? వస్తువుల వైపు నుంచి చూస్తే మనం సన్ వైపు నుంచి చూస్తున్నాము. సన్ వైపు నుంచి చూస్తే ఇక్కడ సన్నే, ఇక్కడ సన్నే, ఇక్కడ సూర్యుడే, ఇక్కడ సూర్యుడే, ఇది సూర్యుడే, అది సూర్యుడే అని చెప్పుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు వస్తువుల వైపు నుంచి చూస్తే ఈ వస్తువు సూర్యుడే, ఆ వస్తువు సూర్యుడే, నువ్వు సూర్యుడే, నేను సూర్యుడే, పక్కనున్నది సూర్యుడే. అయిపోయింది ఎటు నుంచి చూసినా గానీ. సన్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సన్. అట్లాగా అంటే మనము సన్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు మళ్ళీ అటు నుంచి చూసినప్పుడు మరి ఏంటి అన్నట్టుగా ప్రశ్న వస్తుంది. ఆ ఎవ్రీథింగ్ వైపు నుంచి చూస్తే అదేంటి మరి? ఈ సన్ ఏమో ఈ అన్ని రకాలు ఈయనే అంటున్నాం మనం. మరి అన్ని రకాల వైపు నుంచి చూసినప్పుడు ఇది కూడా సన్నే. ఇది సన్ అయినప్పుడు ఇంకా అక్కడ సన్నే కదా. ఉన్నది సన్నే అన్న దాంట్లోకి ఉన్నది సూర్యుడే. ఎవ్రీథింగ్ ఈజ్ సన్. ద సన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇది మంత్రం మనకి, మహామంత్రం లాంటి వాక్యం, చక్కటి వాక్యం. ద సన్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రతి వస్తువు, ప్రతిది సూర్యుడే. ఎవ్రీథింగ్ ఈజ్ సన్. ప్రతి వస్తువు కూడా సూర్యుడే. సూర్యుడే ప్రతి వస్తువు, ప్రతి వస్తువు సూర్యుడే. అట్లాగా
ఎవ్రీథింగ్ ఈజ్ ద సన్. ఆ స్థితిలో మనం మన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉండడం. ఆ పరవశత్వ స్థితిలో ద ఎక్స్టసీ అంటాం. ఎక్స్టసీ అంటే పరవశత్వ స్థితి, పరమానందకర స్థితి. ఎందుకని ఆ స్థితి వచ్చింది? ఏకత్వాన్ని దర్శించాము. ఉన్నది ఏదైతే ఉందో దాన్ని, అది మనకి దాని పట్ల మేల్కొని దాన్ని దర్శించడం జరిగింది. మన చేత దర్శింపజేసింది అది. దాంతో ఒకటైపోయాము ఇంక మనం. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ సుఖశాంతులతో ఉండాలి అంటే చక్కగా పాడి పంటలు ఉండి మనకి దేనికి కొరవ లేకుండా, కష్టాలు లేకుండా, బాధలు లేకుండా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ సుఖినో భవంతు ఏంటది? ఓ ఈ స్థితితో, ఈ ఎక్స్టసీ, ఈ పరమానందంతో, ఈ పరమానంద స్థితితో ఉండాలి అని. మొత్తం ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త లోకాల్లో ఉన్న సమస్త జనులు ఈ పరమానంద స్థితితో ఉండాలి అని ఇక్కడ అది దానికి సంబంధించిన శ్లోకం అన్నమాట ఇది. అట్లాగా ఉండాలి అని ఆశంసిస్తూ మనము చెప్పుకుంటాం ఇది. భౌతికంగా సుఖాలు ఉండాలి అనేది అది అప్రయత్నంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ప్రత్యేకంగా మనం భౌతికం వరకే పరిమితం చేసుకోకుండా, మనం అట్లా భౌతికం వరకే పరిమితం చేస్తే ఇంకా మిగతావి ఇంకా 99 ఉంది వ్యవహారం. ఆ 99 ఎప్పటికప్పుడు ఈ 1% అటు ఇటు కదుపుతూ ఉంటుంది, గందరగోళం చేస్తూ ఉంటుంది. అదే మనం ఉన్నది ఒకటే, సన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సన్. సమస్త సుఖినో భవంతు. ఏమి చెదురుబాటు లేదు, ఇక నిశ్చల స్థితి, పరమానంద స్థితి. ఓకే. వాసుదేవ. హల్లెలూయా.